ఆత్మబోధ ఎపిసోడ్ 32 శీర్షిక సరళతే సంపద ఉపశీర్షిక ఎక్కువ కావాలనుకున్నప్పుడు జీవితం భారమవుతుంది తక్కువ చాలు అన్నప్పుడు జీవితం వెలుగవుతుంది ఎక్కువ ఇంకా ఎక్కువ విక్రమ్ జీవితం ఇంకా అనే మాట చుట్టూనే తిరిగేది. ఇంకో ప్రమోషన్, ఇంకో ఇల్లు, ఇంకో గుర్తింపు అన్నీ ఉన్నా మనసు మాత్రం ఎప్పుడూ అసంతృప్తిగా ఉంది. విక్రమ్ ఆలోచన: నేను సాధిస్తున్నాను, కాని జీవించడం మర్చిపోతున్నానా? పల్లెటూరి ప్రయాణం. ఒక పనిమీద విక్రమ్ ఒక చిన్న పల్లెటూరికి వెళ్లాడు. అక్కడొక వృద్ధుడు చిన్న గుడిసె ముందు కూర్చుని చాయ్ తాగుతున్నాడు. ఆ వృద్ధుడి ముఖంలో అద్వితీయమైన శాంతి. ప్రశ్న: విక్రమ్ అడిగాడు. విక్రమ్: మీరు ఇంత తక్కువలో ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు. వృద్ధుడు: నాకు కావలసింది తక్కువ, కాని ఉన్నదంతా నాకు చాలు. ఆ మాట విక్రమ్ గుండెల్లో నిలిచిపోయింది. లోపల మార్పు. ఆ రాత్రి విక్రమ్ తన జీవితాన్ని తలచుకున్నాడు. ఎంత కొన్నాడు, ఎంత కూడబెట్టాడు, కాని ఎంత ఆస్వాదించాడు? ప్రశ్నకు సమాధానం లేదు. సరళతను ఎంచుకున్న రోజు. నగరానికి తిరిగి వచ్చాక విక్రమ్ కొన్ని మార్పులు చేశాడు. అవసరంలేని వస్తువులు వదిలాడు. సమయాన్ని పంచుకున్నాడు. తనతో తానే ఉండడం నేర్చుకున్నాడు. మనసు తేలికైంది. ఆత్మబోధ: సంపదంటే కూడబెట్టడం కాదు, సరిపడేంత తెలుసుకోవడం. సరళతను ఎంచుకున్నవాడే నిజంగా ధనవంతుడు. తక్కువలో తృప్తిపడగలిగినవాడికి జీవితం ఎప్పుడూ పేదగా ఉండదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.